మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా వాటోలి గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా వాటోలి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి రోడ్ షో ప్రచారం నిర్వహించారు. ఇక ప్రచారంలో భాగంగానే గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామ మహిళలు, యువకులు తమ గ్రామానికి 10 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా రాలేదని విఠల్ రెడ్డిని నిలదీశారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామంలోని యువకులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రైట్, ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరుణ్, ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే వాటోలి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి విఠల్ రెడ్డి రోడ్ షో ప్రచారం నిర్వహించారు. అయితే అక్కడ గ్రామస్తులు అయితే ఆయన్ని అడ్డుకోవడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి కూడా మా గ్రామానికి ఒక్కసారి కూడా రాలేదని అయితే అక్కడ ఆ ఊరి యువకులు, మహిళలు అయితే ఆయన్ను నిలదీయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? రైట్ స్వాతి, నిర్మల్ జిల్లా వాటోలి గ్రామంలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. గ్రామస్తులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య కూడా తీవ్ర వాగ్వివాదం జరిగింది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా మొత్తోలు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా గ్రామంలో కూడా ప్రచారం నిర్వహించారు. అక్కడ గ్రామస్తులతో కలిసి కూడా హనుమాన్ టెంపుల్ వద్ద కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గ్రామస్తులు ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డిని కూడా నిలదీయడం జరిగింది. గత 10 ఏళ్ల నుంచి కూడా తమ గ్రామంలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగాలి, కనీసం రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, తాగునీటి సమస్యతో ఇబ్బంది పడ్డా కూడా పట్టించుకోలేదు. మళ్ళీ ఎన్నికలు వచ్చిన సమయంలో కూడా ఓట్లు కావాలంటే ఎలా గ్రామానికి వచ్చారంటూ కూడా గ్రామస్తులతో పాటు మహిళలు కూడా నిలదీయడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే యువకులతో పాటు మహిళలపై దురుసుగా ప్రవర్తించి వాళ్ళని ఒక దాడి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఇరు వర్గాల మధ్య ఏదైతే గ్రామస్తులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకుల మధ్య కూడా వాగ్వివాదం జరిగింది. అయితే ఇక బీఆర్ఎస్ నాయకులు మహిళలతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులపై కూడా తీవ్ర పదజాలాలు కూడా దూషించడం జరిగింది. ఏదైతే ఓట్లు వేస్తే వేయండి, లేకపోతే లేదు అంటూ కూడా వాళ్ళపై దాడి చేసి అటువంటి ప్రయత్నం చేశారు. దాంతో కూడా అక్కడ చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కానీ కొంతమంది గ్రామస్తులు కలుగజేసుకుని కూడా ఇటువంటి పంపించడం జరిగింది. అయితే ముఖ్యంగా కూడా అభివృద్ధి చేయనటువంటి నాయకులు మా గ్రామానికి వచ్చి ఎలా ఓట్లు అడుగుతారంటూ కూడా వాళ్ళు నిలదీయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు, తమ గ్రామానికి రావద్దంటూ కూడా యువకులు, గ్రామస్తులు కలిసి కూడా అక్కడ నుంచి విఠల్ రెడ్డిని వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా కూడా ఏదైతే ఇటువంటి ప్రశ్నించేందుకు తమ గ్రామస్తులపై కూడా బీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం సరికాదంటూ కూడా గ్రామస్తులతో పాటు అక్కడ ఉన్నటువంటి యువకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.